మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం కదా. యజమానిగా మనం ఎలా మారగలమని, మనం ఇంకొకరిని అసలు మార్చగలమా, ఈ ప్రపంచంలో తీరని కోరిక అంటూ ఉంటే అదేమిటి, మనం మన కోసం ఎలాంటి మార్పును కోరుకోవాలి, మనకి పూర్తిగా స్వాతంత్రం అనేది అసలు ఎప్పుడు కలుగుతుంది, మన భావాలన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి, మన గతం నుంచేనా, అలాగే బాధ్యత తీసుకోవడం అనేది మనల్ని కృంగతీస్తుందా, అంటే మన భా భావాలకు ఫీలింగ్స్ అన్నిటికీ అన్ని రకాల ఫీలింగ్స్కి మనమే బాధ్యత తీసుకోవాలి కదా. అలా బాధ్యత తీసుకోవడం మనల్ని ఎందుకు కృంగతీస్తుంది, అసలు మనం బాధ్యతని ఇంకొకరిపై ఎందుకు తోసేస్తూ ఉంటాము, ఇంకొకరి నుండి మనకి విముక్తి కలగాలి అంటే మనం ఏం చేయాలి, అలాగే ప్రతి ఒక్కరూ వారి సొంత ప్రవర్తనకు వారే పూర్తిగా బాధ్యులం అని ఒప్పుకోవాలి అని అనుకున్నాం కదా. మరి ఇంకొకరి వైపు ఇంకొకరిపై బాధ్యత తోసివేస్తూ ఉంటే మనం ఎప్పటికీ ఎలాగే ఉండిపోతాం, బానిసగానే ఉండిపోతాం. ఎందుకు అంటే ఎవ్వరూ అవతల వారిని మార్చలేరు. మనం ఎలా ఇంకొకరిని మార్చగలం, ఇంపాసిబుల్ కదా. సో మనం బాధగా ఉంటే, విచారంగా ఉంటే కళ్ళు మూసుకొని మన విచారాన్ని పరిశీలించాలి. అది ఎక్కడికి తీసుకువెళ్తుందో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. ఆ విచారం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి. అప్పుడు మనం ఆ విచారానికి కారణం ఏమిటో దాని దగ్గరికి వస్తాం. బహుశా మనం చాలా డీప్గా మన లోపలికి మనం దీర్ఘంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మన జీవితం మొత్తం అందులో ఇరుక్కుపోయింది. కేవలం ఈ ఒక్క జీవితమే కాదు, మన ఇదివరకిటి జీవితాలు కూడా అక్కడే చిక్కుకుపోయి ఉంటాయి. చాలా గాయాల్ని మనం చూస్తాం, అవి మనల్ని బాధిస్తాయి. ఆ గాయాలన్నీ ఇంకా కొత్తగానే ఉంటాయి, సజీవంగా ఉంటాయి. అందుకే మనకి ఆ బాధ. సో మనం ఆ గాయం యొక్క మూలంలోకి వెళ్ళే విధానం, కార్యంలో నుంచి కారణంలోకి వెళ్ళే పద్ధతి ఆ గాయాలని మాన్పుతుంది. అది మానినప్పుడే మనకి ఆ విచారం అన్నది తొలగుతుంది. మరి అది ఎలా మానుతుంది, ఆ గాయం ఎందుకని మానుతుంది, దీనిలో ఇమిడి ఉన్న ఆ దృగ్విషయం ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడైనా మన గతంలోకి ఇలా మన విచారంలోకి డీప్గా వెళ్ళాలి అని అనుకున్నాం కదా. అలా కోపం వస్తే మన కోపంలోకి డీప్గా వెళ్ళాలి. ఇలా మనం ఎప్పుడైనా మన వెనక్కి వెళ్ళినప్పుడు, అంటే మన గతంలోకి, ఈ జన్మలో ఈ జీవితంలో గతమైన ఇంకా పాత గతాలకైనా కూడా మనం వెళ్ళినప్పుడు మొట్టమొదట మనం ఇంకొకరిపై బాధ్యత తోసివేయడం అన్నది వదిలేయాలి. ఎందుకు అంటే ఒకవేళ ఇంకొకరిపై మనం బాధ్యత తోసివేస్తే మనం బయటే ఉంటాం, బాహ్యముఖులుగా అవుతాం. అప్పుడు ఆ విధానం అంతా తప్పైపోతుంది కదా. అంటే మనం ఇంకొకరిలో కారణం వెతకడానికి ప్రయత్నిస్తున్నాం. మనకు కోపం వచ్చింది లేదా బాధ కలిగింది, ఆ బాధకి కారణం ఇంకొకళ్ళు అని చెప్పి వారిలో కారణం వెతకడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మన లోపలికి మనం వెళ్ళడానికి బదులు మనం బయటికి వెళ్తున్నాం కదా. సో ఇక్కడ తప్పే కదా ఈ విధానం. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పుకున్న ఎగ్జాంపుల్లో లాగా భార్య అసహ్యకరంగా ప్రవర్తిస్తోంది, అందుకు నాకు కోపం వచ్చింది అని అనుకున్నాం కదా. సో మరి అప్పుడు ఎందుకు నాకు కోపం వచ్చింది అన్నది భార్య ప్రవర్తనలోకి చొచ్చుకుపోతుంది కదా. భార్య ఎలా బిహేవ్ చేసింది, ఎందుకు అలా బిహేవ్ చేసింది, అందుకు నాకు కోపం వచ్చింది కదా. సో అని మొత్తం మనం అవతల వారి మీదకి బాధ్యతను తోసివేస్తే మనం మొత్తం బయటే ఉంటాం.
మనం మొదట అడుగునే ఇక్కడ తప్పేసినట్టు. మనం ఆ బాధ్యతని వేరే వాళ్ళ మీదకి తోసేసినప్పుడు. అప్పుడు మొత్తం పద్ధతంతా తప్పైపోతుంది కదా! మన లోపలికి వెళ్ళి చెక్ చేసుకొని, ఆ బాధని, ఆ గాయాన్ని మాన్పుకునే ఛాన్సే మనకి లేకుండా పోతుంది కదా! నేనెందుకు విచారంగా ఉన్నాను, నేనెందుకు కోపంగా ఉన్నాను అని కళ్ళు మూసుకొని దీన్ని గాఢమైన ధ్యానంగా ఉండనివ్వాలి. నేలపై పడుకొని, కళ్ళు మూసుకొని, శరీరాన్ని విశ్రామంగా చేసుకొని, మనం ఎందుకు కోపంగా ఉన్నామో అనుభూతి పొందాలి. ఇక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం భార్య అసహ్యంగా ప్రవర్తించింది కాబట్టి కోపమొచ్చింది కదా! సో, ఆ భార్యనసలు మర్చిపోవాలిక్కడ. అది ఒక సాకు మాత్రమే. ఏబీసీడీ ఏదో ఒకటి ఆ సాకుని మరిచిపోవాలి మనం. మనలో మనం లోతుగా వెళ్ళి కోపాన్ని చొచ్చుకొని వెళ్ళి ఆ కోపాన్ని ఓ నదిలాగా మనం ఉపయోగించుకోవాలి. ఆ కోపంలోకి మనం ప్రవహించాలి. కోపం మనల్ని తనతో పాటు లోపలికి తీసుకెళ్తుంది. మన లోపల దాగిన సూక్ష్మమైన గాయాల్ని మనం అప్పుడు కనుక్కోగలుగుతాం. మన భార్య చండాలంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆమె మనలోని సూక్ష్మమైన గాయాన్ని తట్టి లేపింది. తన మాటలతో, చేష్టలతో ఆ గాయాన్ని తాకింది. అందుకే మనకి ఆ కోపమొచ్చింది. సో, మనం ఆ గాయం దాకా ప్రయాణించాలి. ఆ గాయం ఏమిటి అన్నది కనుక్కోవాలి. అలా అంటే మన లోపలికి మనం ఆ కోపాన్ని ఫాలో అవుతూ లోపలికి వెళ్ళినప్పుడు మనకు ఆ గాయం ఏమిటి అన్నది అర్థమవుతుంది. ఏదో ఒక దాన్ని ఆమె తప్పకుండా గాయపరిచింది, నొప్పించింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అందంగా లేరని, మీ ముఖం వికారంగా ఉందని మీరెప్పుడూ అనుకుంటూ ఉండేవారనుకోండి, అది మీ లోపల ఒక గాయంగా ఉంటుంది. అందంగా లేను, నా ముఖం వికారం అని మీ లోపల మీకది ఒక బాధ, ఒక గాయం. అది మీకు నొప్పిని కలిగిస్తుంది. సో, భార్య కోపంగా అరుస్తూ ఉన్నప్పుడు, అసహ్యకరంగా ప్రవర్తించినప్పుడు మీ ముఖాన్ని మీ స్పృహలోకి వచ్చేటట్లు ఆమె ఏదో చేసుంటుంది. ఆమె ఫర్ ఎగ్జాంపుల్ అనుంటుంది, "వెళ్ళి నీ ముఖం అద్దంలో చూసుకో" అని. సో, మీ ముఖం అందంగా లేదు అన్నది మీ లోపల ఉన్న ఒక గాయం. ఆమె అన్న మాట అది మీ గాయాన్ని తాకింది. మీ గాయానికి తగిలింది, నొప్పించింది. సో, మీరు మీ భార్య పట్ల విశ్వాసఘాతకంగా ఉంటూ ఉన్నారనుకుందాం. ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఆమె అసహ్యకరంగా ప్రవర్తించినప్పుడు దాన్ని మళ్ళీ ఆమె తీసుకువస్తుంది. "నువ్వెందుకు ఆ స్త్రీతో నవ్వుతున్నావు? నువ్వెందుకు ఆమెతో అంత ఆనందంగా కూర్చొని మాట్లాడుతున్నావు?" అని అందనుకోండి. ఆమె మాట మీలో నేను నా భార్య పట్ల విశ్వాసఘాతంగా ఉంటున్నాను అన్న ఆ గాయాన్ని తాకుతుంది. సో, మీరు ఆమెని వంచిస్తున్నారు కదా! మోసం చేస్తున్నారు కదా! అది మీకు మీకే తెలుసు కదా! మీరు అపరాధ భావంతో ఉన్నారు. సో, ఆ గాయం ఇంకా సజీవంగానే ఉంది. సో, ఆమె అన్న మాటలు ఆ గాయాన్ని తాకుతాయి. ఆ గాయాన్ని నొప్పిస్తాయి. ఆ గాయాన్ని తట్టి లేపుతాయి. సో, మీకు కోపం అనేదొచ్చేస్తుంది. సో, మీరు కళ్ళు మూసుకొని ఎవరమైనా కూడా ఏ విషయంలో అయినా కూడా కోపమొచ్చింది అంటే కళ్ళు మూసుకొని ఆ కోపాన్ని అనుభూతి పొంది దాని పూర్తి సంపూర్ణత్వంలో లేవనివ్వాలి. దాన్ని మనం సంపూర్తిగా అదేమిటో అని చూడగలం. అప్పుడు ఆ శక్తి మనల్ని గతంలోకి వెళ్ళేట్లుగా సహాయం చేస్తుంది. ఎందుకంటే కోపం ఎక్కడి నుంచొస్తుంది? మన గతంలో నుంచేగా, మన జ్ఞాపకాల్లో నుంచేగా. సో, ఈ గతంలో నుంచే వస్తుంది ఈ కోపం. అది భవిష్యత్తులో నుంచి రాలేదు. భవిష్యత్తు ఇంకా ఉనికిలోకి రాలేదు కదా! అది ప్రస్తుతంలో నుంచి కూడా రాలేదు. ఇదే మొత్తం కర్మ యొక్క ఆధారమైన సంగతి. అది భవిష్యత్తులో నుంచి రాలేదు. ఎందుకంటే భవిష్యత్తు ఇంకా లేనే లేదు. అది ప్రస్తుతంలో నుంచి కూడా రాలేదు.
ఎందుకు అంటే మనకసలు ప్రస్తుతం అంటే ఏమిటో తెలియదు కాబట్టి. మేల్కొన్న వారికి మాత్రమే ప్రస్తుతం అంటే ఏమిటో తెలుస్తుంది. మనం గతంలో మాత్రమే జీవిస్తాం. కాబట్టి ఆ కోపం ఎక్కడో మన గతంలో నుంచే వచ్చి ఉంటుంది. సో, ఆ గాయం ఎక్కడో మన జ్ఞాపకాలలో తప్పకుండా ఉండి ఉంటుంది. సో, మనం వెనక్కి వెళ్ళాలి. అక్కడ ఒకే ఒక్క గాయమే కాదు, చాలా పెద్దవి, చిన్నవి అనేక గాయాలు ఉండి ఉండవచ్చు. బాగా లోతుల్లోకి వెళ్ళి మొట్టమొదటి గాయాన్ని మనం కనుక్కోవాలి. కోపానికి ఉత్పత్తి స్థానమైన దాన్ని మనం కనుక్కోవాలి. ఒకవేళ ప్రయత్నిస్తే మనం దాన్ని కనుక్కోగలం. ఎందుకు అంటే అది అక్కడ అప్పటికే ఉంది కాబట్టి అది అక్కడ ఉంది. అక్కడ ఇంకా మన గతం ఉంది. అది ఒక సినిమా రీలులా చుట్టబడి లోపల సిద్ధంగా ఉంది. మనం ఆ సినిమా రీలు చుట్టని విప్పాలి. అప్పుడు ఆ సినిమాని చూడటం ప్రారంభించాలి. ఈ విధానం ఏమిటి అంటే మూలాధారమైన కారణం దగ్గరకు వెనక్కు వెళ్ళడమే. ఇదే ఒక విధానం యొక్క సౌందర్యం. ఒకవేళ మనం ఎరుకతో వెనక్కి వెళ్ళగలిగితే, ఒకవేళ మనం ఎరుకతో ఆ గాయాన్ని అనుభూతి పొందితే తక్షణమే ఆ గాయం మానిపోతుంది. ఎందుకని అది మానిపోతుంది? మరి దీని గురించి అయితే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. సో, ఈ క్షణం నుంచి మీలో కలిగిన ఏ ఫీలింగ్కైనా బాధ్యత మీరే వహిస్తూ ఆ ఫీలింగ్కి కారణం ఏమిటి, దాని వెనుక ఉన్న గాయం ఏమిటి అని ఎలా తెలుసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు తెలిసింది కదా. మరి ఫాలో అయిపోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.